రోమపత్రిక 7వ అధ్యాయము 23వ వచనం నుండి నేను స్పీడ్ తగ్గించు. 23వ వచనం నుండి 25 వరకు మార్చి అవుతాం. వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనసునందును ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబర్చుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఆ ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించను. అందరం కలిసి 25వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనసు విషయంలో నేను దైవ నియమమునకును శరీర విషయంలో పాప నియమమునకును దాసుడునై ఉన్నాను. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 18-19 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18-19. ఇతర పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు గదా. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, సింహాసనాసీనుడైన యేసు ప్రభు వారి నామంలోనే మీకే వందనా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పును అయోగ్యును అపాత్రును నన్ను సిలువ చాటును మరుగు చేసి కేవలం బూరగా వాడుకొని నీ ప్రజల కొరకు విరిచి పంచిపెట్టు. ఆశ్చర్యమైన సంగతులు వాక్యములను చూడగలగడానికి మా కండ్లు మనోనేత్రాలు తెరిచి మనసును తెరవమని ప్రభా, వాక్ శక్తిని నీ ఆత్మచేత నింపమని యేసునామంలోనే ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో తాను ఎరిగినటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఎరిగాడు. మనలో రోమపత్రికలో మనం చూసినాం 7వ అధ్యాయంలో 23వ వచనంలో మనకి 2 నియమాలు ఉంటాయి. ఒకటి ఆత్మ నియమం, రెండవది శరీర నియమం. అయితే దేవుని వాక్యం చెప్తున్న ప్రకారముగా మనం చూస్తే శరీర నియమము ప్రకారంగా మనం పోరాడితే, శరీర నియమం ప్రకారంగా జీవిస్తే, శరీర నియమం ప్రకారంగా లోకంలో ఇష్టానుసారంగా మనం బ్రతికితే, శరీర నియమం ప్రకారంగా పాపంలో మనం చనిపోతే, శరీర నియమం ప్రకారంగా పాపం వలన వచ్చే జీతం మరణం వస్తుంది. అందుకనే 2 నియమాలు ఉన్నాయి. అందుకని దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే, మనమందరము శరీర ప్రణాళికలో చనిపోకూడదని, పాపంలోనే పుట్టి పాపంలోనే చచ్చిపోకూడదని దేవుడు మనల్ని ప్రత్యేకించి మనకు ఒక గొప్ప సహాయము చేశాడు. ఏమి ఆ సహాయము అనంటే, ఆకాశ గగనాలు నేలేటువంటి దేవుడు, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, సూర్యుడు చంద్ర నక్షత్రములు వాటి కాలములలో శీతోష్కాలము, తర్వాత వేసవకాలము, తర్వాత వర్షకాలము, ఈ 3 కాలాలలో ఏ సమయంలో ఏమి ఇయ్యాలో ఇచ్చేటువంటి ఆ దేవాది దేవుడు
మనిషిని పాప నియమమ మరణం నుండి విడిపించాలని. ఈ మరణం నుండి నీవు నేను విడిపించబడాలనే, ఈ పాపము నుండి నీవు నేను విడిపించబడాలనే దేవాది దేవుడు ఈ భూలోకంలోనికి మనుషుడిగా అవతరించాల్సి వచ్చింది. దేవుని యొక్క స్వరూపము ఏ మనుషుడు చూడలేదు. దేవుని వాక్యం అంటుంది దేవుడు ఆత్మ. ఆయనకు రూపము కానీ బొమ్మ కానీ ఆయన కానే కాదు. దేవుడు అని ఆయన ఆత్మ అంతే. ఆయన ఆరాధించే వాళ్ళు కూడా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. లోకంలో మనం చూసినప్పుడు లోకాశలు, లోక ప్రవర్తనలు, లోక పోకడలు, లోక మనుషుల యొక్క ఆలోచనలు మనం చూసినప్పుడు ఇవన్నీ దేవుడి నుండి మనల్ని దూరం చేస్తూ వచ్చినాయి. ఎలాగ దూరం చేస్తూ వచ్చినాయంటే ఆ నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసుకోకుండా, ఆ ఆత్మదేవుడు ఎవరో తెలుసుకోకుండా మనల్ని ఏం చేస్తూ వచ్చినారంటే, పేతురు రాసిన పత్రికలో ఆ మాట రాశాడు. ఏమని రాసినాడంట? పితర పారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షేవస్తువుల చేత మీరు విమోచింపబడాలి. మన పూర్వీకులు చెప్పినటువంటి ఆచారాలు కానివ్వండి, మన పూర్వీకులు చెప్పినటువంటి పద్ధతులు కానివ్వండి, మన పూర్వీకులకు అజ్ఞాన కాలం అది. తెలిసి తెలియనట్టుగా జీవించినారు. తెలియదు, వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. కానీ ఇట్లా పోతే బాగుంటుందేమో, ఇలాగ చేస్తే బాగుంటుందేమో అని వాళ్ళు వెళ్ళిపోయినారు. ఆ కాలం గతించిపోయింది. అయితే దేవాదేవుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు మీ పితర పారంపరమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తన. ఏమిటి ఆ వ్యర్థ ప్రవర్తన? చాలాసార్లు మనం మంగళవారం ఈరోజు మంగళవారం ఆడపిల్ల ఊరికి రాకూడదు, మరి ఎప్పుడు పోవాలమ్మా? పోవాలా, బుధవారమే బేస్తారం పోదాం. బేస్తవారము పరమటకు పోకూడదు, తూర్పుకే పోవాలా. అట్లనా? పోకూడదు. ఆ పొద్దు ఇటు జరిగింది, ఇటు జరిగింది, అటు జరిగింది. పెళ్ళిళ్ళు వచ్చినప్పుడు లేదు 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 లేదు, నాందారులే చేసుకోవాలా, మూడోళ్ళే చేసుకోవాలా. అందరూ చచ్చిపోతున్నాం. నాందారులు చేసుకుంటే కొట్లాడడం లేదా? మూడోళ్ళు చేసుకుంటే సంసారాలు నిలబడుతున్నాయా? నిలబడలే. భార్య భర్తల యొక్క వారి యొక్క కమిట్మెంట్ని బట్టి, వారి యొక్క ఐక్యతను బట్టి కుటుంబాలు ఉంటాయి. అందుకని దేవుడు అంటున్నాడు, వీటి ద్వారా మనకు రక్షణ లేదు, వీటి ద్వారా మనము క్షేమంగా ఉండలేము, వీటి ద్వారా మనకు మేలు కలగలేదు. చూసినారా? చాలాసార్లు ఎట్లబ్బా పూర్వం నుండి వచ్చింది, ఎట్లా ఇడిచిపెట్టాలబ్బా, ఎట్లా వదిలేలబ్బా అని మనం అనుకుంటాం. అంటే దేవుడు చెప్పిన దానికంటే ఒక మనుషుడు చెప్పింది దైవోపదేశం అని అనుకుంటాం. దేవుని వాక్యంలో చూసినప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయం చూడండి, 9వ వచనం. అక్కడ దేవుని వాక్యం ఏం మాట్లాడుతుంది? దేవుడు చెప్పిన మాట, ఆయన సజీవుడుగా యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు. అదనమాట. మనుషుడు దీని ద్వారా సంపాదించుకునేది ఏంటంటే, చెప్పండి ఏంది? మనుషుడు దీని ద్వారా సంపాదించుకునేది ఏంటంటే, ఇక్కడే రాయబడింది, దేవునికి దూరము అంతే. అదే సంపాదించుకున్నాం మనం కదా. అందుకనే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, మీ పాపము చేత కదా, మీ అపరాధం చేత మీరు దేవునికి పూర్వము దూరస్తులు. దేవునికి మనం దూరస్తులం, ఊరికి దూరస్తులం, లోకానికి దూరస్తులం. ఇలాగ లోకంలో మనం జీవించినాం. దేవునికి కూడా దూరస్తులం. తెలియదు మనకు. మన బాధలు మన అంతరానికి తెలియలే. చాలా మంది దేవుని నమ్మరు కానీ అంతరాలను బాగా నమ్ముతారు.
కానికి పుల్లని నమ్ముతారు, యాపు పుల్లని నమ్ముతారు కదా. బూటే ఏడుస్తుంది, యాప్ పుల్లతనని హెచ్చరిక చేయమ్మా కదా. ఏమితో హెచ్చరిక చేయాలా? వీళ్ళకి కడ్డీలతో హెచ్చరిక చేయాలా? అంటే హాస్పిటల్ ఎందుకు, డాక్టర్లు ఎందుకు, దేవుడు ఎందుకు ఇచ్చినాడు ఇవన్నీ? కాబట్టి దేవుని బిడ్డలైనటువంటి మనమైనా కూడా వాటిని నమ్ముతాం. పెద్దలు చెప్పినారు, ఏమని పెద్దలు చెప్పినారు. పిల్ల ఒకటే నిద్రపోకుందమ్మా, ఏం చేయాల? ఇస్త్రాకులు అన్నం తినేసిన ఇస్త్రాకులు తీసుకొచ్చి దాంట్లో చాటలో పెట్టి ఊపమ్మా, పిల్లను బండబెట్టి బతుకుతుందమ్మా, అన్నీ పోతుంది. ఇలాంటివి అజ్ఞానం చేత తెలియని స్థితిలో దేవునికి దూరం అయిపోయినాం. ఒక దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు చాలా మంది ఈనాడు కూడా దేవుని బిడ్డలు, దేవుని నమ్మకం కూడా ఇలాంటి ఆచారాలు పద్ధతులు పాటించేవాళ్ళు. దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఆరాధిస్తారు. దేవునికి కావాల్సింది ఏంది? మన హృదయము. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. పెదవులతోనే గణపరుస్తున్నావా దేవుణ్ణి? హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తున్నావా? దేవుని నువ్వు మహిమపరుస్తున్నావా? హృదయపూర్వకంగా ఊక వచ్చి ఆచార ప్రకారంగా ఆదివారం కాబట్టి మందిరానికి వస్తున్నాను, ఆరాధన చేయాలి, బలులు చేయాలి, వెళ్ళిపోవాలా? హృదయపూర్వకంగా ప్రభువుని ఆరాధించేటువంటి అనుభవం ఎప్పుడైనా మనలో ఉందా? ఈరోజు నేను దేవుని అనుభవించినాను, దేవుని సన్నిధిని. మీటింగ్ అయిపోయిన తడవలేదు, మనం ఏం చేస్తామంటే పోవాలా 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 పోవాలా. అసలు కొద్దిగా చేపైనా కానీ మనం ఉండడానికి ఇష్టపడం. అదే అన్నిలు చూడండి ఏం చేస్తారు. మనిషి సృష్టి మనుషులు చేతి పనుల ద్వారా తయారు చేసుకున్నటువంటి ఒక బొమ్మ కానివ్వండి, ఒక కట్టి కానివ్వండి, ఏదైనా కానివ్వండి, దానికి బంగారుతో అలంకరిస్తారు. అని మెడకి బంగారం వేస్తారు, చెవులకి వేస్తారు, దానికి ముక్కు లేకపోయినా ముక్కు తయారు చేస్తారు, దానికి ఒక ముక్కు పొడుగు కూడా పెడతారు. మగ బొమ్మకైతే ఒక రకం, స్త్రీ బొమ్మకైతే ఒక రకంగా తయారు చేసి ఈరోజు నోములు ఉన్నాయి అంటారు. ఏమున్నాయి? పోయి ఏం చేస్తారు? దాని చుట్టూ తిరిగి వాళ్ళకు తెలిసినటువంటి దానితో పూజ చేసి కొద్దిసేపు కూర్చుంటారు అక్కడ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? దేవుని సన్నిధి నేను అనుభవిస్తున్నాను. ఎవరైనా పక్కన పలకరించినప్పుడు ఏమంటారు? పక్కన పలకరించినప్పుడు మౌనంగా ఉంటారు. ఏం పలకకున్నావు కదమ్మా అంటే ఏమంటారు? సైగలు చేస్తారు. ఎందుకు? నేను దేవుని సన్నిధిని అనుభవిస్తున్నా. అన్యులకున్నటువంటి భక్తి మనిషి సృష్టి దగ్గరికి వెళ్ళి, మానవులు చేసినటువంటి సృష్టి దగ్గరికి వెళ్ళి వాళ్ళు అలాగనన్నప్పుడు మరి నువ్వు నిజమైనటువంటి దేవుడు ఎవరో తెలుసు, ఆ ఆరాధించబడే దేవుడు ఎవరో కూడా తెలుసు. ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పెదవులతో కాదు ఆరాధన చేయాల్సింది, హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాలి. అది దేవుడికి కావాల్సింది. హృదయపూర్వకంగా దేవుని ఆరాధించు. అందుకని ఎందుకు అట్లయినారు వీళ్ళంటే, ఎక్కడ అన్నాడు ఆయన, ఏమంటున్నాడు? ఈ ప్రజలు నన్ను తమ పెదవులతో నన్ను గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది. ఎట్లా దూరంగా ఉంది? మనం లూకా సువార్త అధ్యాయంలో 16వ అధ్యాయంలో చూసినప్పుడు అక్కడ ఒక ధనవంతుడు లాజరు గురించి స్టోరీ ఉంటుంది. అక్కడ ఒక దృత్తాంతం ఉంటుంది. అక్కడ చూసినప్పుడు అంట, ధనవంతునికి దేవునికి మధ్యలో అగాధం అంట, దూరం. అగాధం అంటే మీకు ఎట్లా చెప్పాలి? శూన్యం, మధ్యలో శూన్యం ఉంది. ఇప్పుడు మనం కూడా భూభాగంలో ఒక డాట్ అంటే ఒక చుక్క, ఒక తెల్ల పెద్ద గోడ ఉందనుకోండి, దాంట్లో ఒక నల్ల చుక్క ఎట్లుంటుందో ఆ చుక్కలో మనం ఉన్నాం. అంత విశాలమైనటువంటి దాంట్లో అంత దూరం దేవుడు ఉన్నాడు. మనం దేవుని కలుసుకోలేం. వీళ్ళారా ఇక్కడ చూసినప్పుడు అంత గొప్ప దేవుణ్ణి మనం తెలుసుకోకుండా మధ్యలో ఏముందంటే మనకు దేవునికి, చెప్పండి ఏముంది? దేవునికి మనకేముంది?
అగాధం ఉంది, దూరం ఉంది, ఎడబాటు ఉంది దేవునికి మనకు. ఇది మన పాప జీవితం. ఆరాధిస్తున్నాం కానీ ఆ దేవుడు ఎంతో దూరం, అంటే ఎంత దూరం అంటే ఇక్కడ వాళ్ళు అక్కడికి రాకూడదు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేనంత దూరం. మరి ఎట్లా? ఇంత దూరంగా ఉన్నటువంటి ఆ దేవుణ్ణి మనం కలుసుకునేది ఎట్లా అంటే అక్కడ నుండి ఎవరైనా ఒకరు రావాలా మనల్ని తీసుకుపోవడానికి, మనల్ని దారి చూపించడానికి. ఆ దేవుణ్ణి ఎట్లా ఆరాధించాలో చెప్పాలా, ఆ దేవుణ్ణి ఎలా గనపరచాలో చెప్పాలా. పెదవులతో కాదు, హృదయంతో. హృదయంతోనంటే పాపాలు క్షమించబడినటువంటి మనసుతో దేవుణ్ణి ఆరాధించాలా. అలాంటి స్వభావం కావాలా. అట్లాంటి ఎవరైనా మాకు మధ్యవర్తి అవసరం. అది మానవుని యొక్క జీవితం. ఇక్కడ చూస్తే ఎలా ఉంటాం, ఎలా కనపడతా ఉన్నాడు. ఆ తర్వాత అన్నాడు దూరంగా ఉన్నాం. ఒకప్పుడు మనము ఇలాగ దేవునికి దూరంగా ఉంటాం. ఇప్పుడు పిలిస్తే పలుకుతాడు ఆయన. చూసినారా? చూస్తే పలుకుతాడు, పిలిస్తే. అయితే ఇక్కడ కింద భాగంలో రాయబడింది. అయితే ఎందుకు దూరమైనామంటే అక్కడ రాయబడింది మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అది ఏందంటే దూరం చేసింది నిన్ను నన్ను? మనుషులు కల్పించిన పద్ధతులు. ఏం పద్ధతులు? పెళ్లి ముహూర్తం చూడాలా, అదొక పద్ధతి. కరెక్ట్ ఇదే టయానికి రాత్రి 4:32 ఒక్క సెకండ్ అట్లేదు ఇట్లా లేదు, అప్పుడే పడాల. చూడిది పెళ్ళి అప్పుడే జరగాల. 12 గంటలప్పుడు పెడతాడు మరి కదా, రాత్రల్లా పోయి నిద్ర కాసుకొని చావాలా. ఏమంటే గడియలు, కొన్ని గడియలు ఉంటాయి. ఇవి దేవుని కంటే ఎక్కువగా అనుకున్నాం మనం. వీటిని ఏమనుకున్నాము? ఇదే కరెక్ట్ అనుకున్నాం. తర్వాత పెళ్ళైన తర్వాత ఈ దినం రాకూడదు, రేపు రావాలా. ఈరోజు అమాస, ఈరోజు పోకూడదు. ఈరోజు బుధవారం, సరే పున్నం రోజు మనం అది పోసుకోకూడదు, బియ్యం. అర్థమైందే? ఇవన్నీ కూడా లోకం ఏం చేసిందంటే ఒక్కొక్క పద్ధతిని పెట్టి దానికి ఒక్కొక్క దేవుని పెట్టేసింది. అర్థమైందా మీకు? ఒక్కొక్క పద్ధతిని పెట్టి మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఆ అవయవాలన్నిటికీ ఒక్కొక్క దేవుని తయారు చేసింది. అర్థమైందా మీకు? ఇంతటితో ఆకుండా ఏం చేశారు తెలుసా? భూమి మీద తిరిగేటువంటి పాకే పురుగు కానుండి తలలో ఉన్నటువంటి పేను వరకు ఏది ఇడిచిపెట్టలేదు, అన్ని దేవుళ్ళే. మీకు అర్థమైందా? సృష్టి, దేవుని యొక్క సృష్టి. చీమలు, ఓ చోట చీమలు కూడా ఆరాధిస్తారు. పురుగులు, నల్లులు. నల్లులు అంటే తెలుసా? నల్లులు కూడా చంపారు తెలుసా? నల్లులు ఈజిప్ట్లోనంటే పేను కూడా చంపారు. పేన్లు పెంచుతారంట వాళ్ళు, ఏడన్నా డబ్బులని వేసి. మరి చూడు, ఏమంటే దేవుడు బల్లి దేవుడే, కుక్క దేవుడే. నక్క దొక్కితే కూడా ఎదురొచ్చింది, దానికి ఒక రూపం. సింహం కనపడితే దానికి ఒక రూపం, పంది కనపడితే దానికి ఒక రూపం. ఇలాగున మనం దేవునికి దూరం అయిపోయినాం. అర్థమైందా? ఇవి మనుషులు కల్పించినటువంటి పద్ధతులు. చచ్చిపోయినాడు అనుకో, చెడ్డ దినం చచ్చిపోయినాడు, ఎవరు పోకూడదు అక్కడ. అట్లా అనుకునేవనుకో నీకే వచ్చేది దయ్యం, ఎవరికి రాదు. అనుమానించి అనాలోచనతో భయపడితే భయపడటం వల్ల ఉరి వస్తుంది, ఎవరు నిలిచిపెట్టదు. ఆ భయం మనల్ని ఆవరిస్తుంది, ఆ భయం మనల్ని పతనాన్ని తీసుకుపోతుంది. ఇక్కడ చూసినప్పుడు చెడ్డ దినం చచ్చిపోయినాడు నౌపారి, 5 రోజుల్లో చేయాలని నౌపారి, 11 రోజుల్లో చేయాలని ఒక పారి, 9 రోజుల్లో చేయాలని ఒక పారి,
సంవత్సరానికి ఒక పారి అన్న, సంవత్సరం అయిపోయిన తర్వాత ఒక పారి, 6 నెలలకు ఒక పారి, ఇవన్నీ మనుషులు కల్పించుకున్నాం. అందుకు దేవుడికి ఏమైపోయినా మనం అందరం చెప్పండి, ఇప్పుడు ఏమైనా మనం దేవునికి దూరం అయిపోయినాం. ఇది పాప నియమము. ఇదేం నియమం చెప్పండి? పాప నియమము. అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడిని, ఇట్టి మరణానికి దాంట్లోనే ఉంటే మరణానికి వెళ్ళేవాళ్ళం, నరకానికి వెళ్ళేవాళ్ళం. ఇట్టి మరణమునకు లోనకు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఎవడు విడిపిస్తాడు? ఎవరు నన్ను గడకేసేది? ఎవరు నన్ను దర్శించేది? భక్తుడు ఆలాపన చేసినాడు. అందుకని పేతురు ఏం రాసినాడంటే, మీరు మీ పితృ పారంపరమైనటువంటి వ్యర్థ ప్రవర్తన వలన మీరేం కాలేదట, వెండి బంగారములు వంటి క్షయ వస్తువులు అంటే అర్థమైంది. క్షయ వస్తువులు అంటే అవన్నీ కూడా ఏమైపోతాయి? కుళ్ళిపోతాయి. ఈ భూమి, ఆకాశము, దేవుని సృష్టి, మానవుల సృష్టి అన్నీ కూడా ఒక దినం ఏమైపోతాయి అంటే అన్ని క్షయమైపోతాయి, అన్నీ కాలిపోతాయి. బంగారము తుప్పు పట్టిపోతుందంట దేవుని వాక్యంలో రాయబడింది. మట్టిలో కలిసిపోతాయి. మట్టి నుండి తీయబడింది, మట్టిలోకి చివరికి క్షయమైపోయేటువంటి వాటి ద్వారా మనం రక్షణ పొందలేదు. వెండితో తయారు చేస్తారు, బంగారంతో తయారు చేయొచ్చు. నెబుకద్నెజరు బంగారపు విగ్రహం పెట్టినట్టుగా రాయబడింది. వాటి ద్వారా రక్షణ లేవు. అవి మనుషులు కల్పించినటువంటి చెప్పండి కల్పన కథలు. అయితే వీటి ద్వారా మనకి ఏముందంటే మన పైన చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలు. వీటి ద్వారా మనకు వచ్చినటువంటి నష్టం, మీ అపరాధముల చేతను పాపము చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. తర్వాత మీరు వాటిని చేయించు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. ప్రపంచ ధర్మం అంటే ఇవన్నీ పాటించేది ప్రపంచ ధర్మం, దేవుని ధర్మం కాదు ఇది. ఎవరంట? వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి. వాయుమండలం అంటే గాలి. మనం అంటాం కదా, గాలి పట్టింది అంటమ్మా. గాలి పట్టింది కాదు, మనకే పట్టింది గాలి ఒకప్పుడు. ఎలాంటి స్థితి అంటే వాయుమండల సంబంధమైన శక్తికి, అధిపతికి మనం దాసులమైపోయి వాటి పనులే చేయొచ్చు, వాటి తలంపులే ఆలోచిస్తూ, వాటి ప్రకారంగా బ్రతుకుతూ, వాటి ప్రకారంగానే ఉంటూ వచ్చినామంట. ఇలాగనే ఎవరు మనం రక్షించేది? ఈ అజ్ఞానాలు ఎవరు దర్శించేది? ఇలాగున్నప్పుడు దేవుడు నన్ను ప్రత్యేకించి తన బిడ్డగా, తన సొత్తుగా చేశాడు. అవన్నీ కూడా క్షయమైపోయేటువంటివి. ఏం చేసినారంట చూడండి మనుషులు. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమ్ 1వ అధ్యాయము 23వ వచనం చదవండి. ఎవరైనా 21 రోమపత్రిక 1వ అధ్యాయం చదవండి అమ్మా. వారి అవివేక హృదయమును అంధకారమైన వారు తమ జ్ఞానలమని చెప్పుకొనుచు ఏమైపోయినారంట? ఫస్ట్ చూడండి 20 నుండి చదువుదామండి. 20 వచనం ఒక మాట పైన 19. ఎందుకనగా దేవుని గురించి తెలియక సఖ్యమైనదేదో అది వారి మధ్య విషాదమైనది, దేవుడు అది వారికి విషాదపరిచెను. తర్వాత ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగత్తుపత్తి మొదలుకొని సృజింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నది కనుక వారు నిరర్థులై ఉన్నారంట. ఆలోచన చేయండి సృష్టిని. ఈ వస్తువులన్నీ సృష్టింపబడినవంట. ఈ వస్తువులన్నీ తర్వాత వీళ్ళు ఏం చేసినారంట? 22వ వచనం, 21వ వచనంలో మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు ఏమైపోయినారట? వ్యర్థులైన.
మేము చెప్పేదే కరెక్టు, మా ధర్మాన్ని మమ్మల్ని అవమానపరచడానికి వచ్చినావా అంటారు. చూసినారా? వ్యర్థులైరి. సృజించబడినటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి వస్తువులు క్షేమైపోయే వస్తువులు. ఈ క్షయ వస్తువుల ద్వారా నాకు రక్షణ దొరకలేదు. నన్ను దేవుని దగ్గరకు నడిపించలేకపోయింది. అయితే ఇంకా చూస్తే ఇంకా ఏం చేసినారంట మానవులు? 22వ వచనం, వారి అవివేక హృదయం అంధకారమైన తాము జ్ఞానమును చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. చూడండి ఏం చెప్పుకున్నారంట వాళ్ళు? బుద్ధిహీనులైపోయినారు. తర్వాత వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చరి. ఎన్ని రకాలుగా తిరిగిందంట? పక్షులు, పశువులు, పాకే పురుగులు. పాకేటువంటి పురుగులు. మీకు ఒక సంగతి చెప్తాను. పురుగు కానీ పశువు కానీ మనిషి గురించి దానికి తెలియదు. ఒకసారి ఒక ఆవుని ఒక ఇంటి ప్రతిష్ఠ కొరకే తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆ మందిలో అదేం చేసిందంటే భయపడింది. ఆ మందిలో మంది వస్తారా లేదా ఇంటి ప్రతిష్టకి? ఇంటిలో అది ఎరగాలని చెప్పి దాన్ని పట్టుకొని వచ్చినారు. ఆ మనుషులను చూసి అది ఏమైందంటే ఒక్క పారిగా ఎగిరింది. ఎగిరితే ఎదురుగున్నంట ఓనర్ ముందు నిలబడినాడు, ఆయనకే తగిలింది. తగిలితే ఒక్క తగలగానే గుండె పట్టుకున్నట్లే చచ్చిపోయినాడు. చచ్చిపోయిన తర్వాత అది ఎక్కడ పోవాలో తేలక ఆడ అన్నం టేకిసుల మీద తిరిగింది, ఉరికింది, అన్నిటిని చల్లగొట్టుకుంటూ పోయింది. దానికి తెలుసా నన్ను పూజిస్తున్నారు, నన్ను గౌరవిస్తున్నారు, నేను వీళ్ళకి మేలు చేయాలనేటువంటి తెలుసా? దానికి ఇంకొక మన వాళ్ళు ఎంత తెలుగు పరులు తెలుసు. దానికి ఇంకొక కథ అల్లారు. ఏం కథ అంటే వాటికి ఆయనకి ఏముంది? సామ సన్నిధిలో పోయినాడు. నీ చిన్నది సంగతే ఇది. ఎలాగో మనుషులు కదా, మనుషులు ఎలాంటి వాళ్ళు? చిన్న వ్యర్థులు అయిపోయినారు, బుద్ధిహీనులు అయిపోయినారు. అలాగన మనుషులు అలాగనే చేస్తూ ఉంటారు. ఒక ఆయన పాముకి ఆయన జంతువులు ప్రియమైన, కొంతమంది చెప్తారు కదా జంతువులు ప్రేమికులు ఉంటారు, మనుషులు ప్రేమికులు ఉంటారు, రకరకాలమైన ప్రేమలు ఉంటాయి. పశువులను కుక్కలను ప్రేమించే వాళ్ళు ఉంటారు. వాటికి అన్నం పెట్టడం, వాటిని మంచిగా చూసుకోవడం, అది అనుకుంటే అది నాకు జీతగాడు అనుకుంటుంది. మనం అనుకుంటాం నాకు ఇంట్లో కుక్క ఉంది కాబట్టి ధైర్యం అనుకుంటుంది. దాన్ని మీకు ఉదాహరణ చెప్తా. ఇప్పుడు మన ఎవరు ప్రభాకరన్ ఇంట్లో కుక్క ఉంది. అది మామూలు తిండి తినదు. దానికి సపరేట్గా చికెన్ ఉడకబెట్టి మళ్ళీ ఉప్పు కారం కరెక్ట్ చేయాలా. ఒకవేళ కారం ఎక్కువ వేస్తే మళ్ళీ నీళ్ళలో కడిగి మళ్ళీ నీటికి చేయాలా. దానికి మనం ఏమనుకుంటామంటే కుక్క నాకు నా ఇంటికి కాపాలనుకుంటాం. అట్లా అనుకోదు. అది పొద్దున లేగానే దాన్ని బయట తీసుకుపోవాలా, మళ్ళీ టయానికి దానికి పాలు పెట్టాలా, దానికి సపరేట్ ఫుడ్, దానికి కడగాల. అప్పుడు ఏమనుకుంటుంది అది? అక్కేమో టీచరు, అదేమనుకుంటుంది? నేను గమనించని చెప్తాను. అవేమనుకుంటాయి? మనల్ని జీతగాలు అనుకుంటాయి. కానీ తెలియదు, మంచి ఏదో చెడేమో వాటికి తెలియదు. ఆయన పాముని ఎంతో పాపం అది ఇరుక్కునింది, నడుము ఇరిగింది, గాయమైంది. పాపం దాన్ని పట్టుకొచ్చి పాములు పట్టేటైనా పట్టుకొచ్చి దానికి గాయాన్ని కట్టి ఎంత వేసి కుట్లు వేసి దాన్ని ఇడిచిపెడదామని అట్లా ఇడుస్తున్నాడు. చేతికి బ్లౌజ్ వేసుకున్నాడే అట్లా. దాని స్వభావం ఏంది? కరవడమే. వెంటనే ఈ ఏలుగు పట్టుకొని ఇంకా కరిచింది. ఈయన చచ్చిపోయి అది బతికిపోయాడు. అర్థమైంది మీకే? కాబట్టి ఇలాంటివిగా మనకి తెలియకుండా జీవించినాం. మరి ఎవరు ఈ మరణకరమైనటువంటి పాపం నుండి విడిపించేది? ఎవరు ఇలాంటి నియమం నుండి విడిపించేది? బంగారం విడిపించలేదు, ఎండి విడిపించలేదు, చతుష్పాద జంతువులు విడిపించలేవు, పక్షులు
నారాయణుడు అననే అనకూడదు, తప్పదు. మనుషుల్ని ఆరాధించకూడదు, గురువుగా చేయకూడదు, వాళ్ళని గౌరవించకూడదు. గౌరవించకూడదంటే ఏంది? మొక్కకూడదని. పలకరించు, ప్రేమించు, అది వేరే సంగతి. మనిషిని మనిషిగా చూడు, కానీ దేవుని స్థానం మనిషికి ఇవ్వడు. అలాగని మనం దూరం అవుతున్నాం. అర్థమైందా? అలాగని దూరం అయినాం, అలాగని మనం జీవిస్తూ వచ్చినాం. ఇప్పుడు దేవుని వాక్యంలో చూసినప్పుడు ఏం చేస్తున్నాడంట? ఈ పాప నియమం మరణం నుండి నన్ను ఎవడు విడిపించు. ఎవడు విడిపిస్తాడు? చూడండి ఒక మాట దేవుని వాక్యంలో అపొస్తలుల కార్యము 17వ అధ్యాయం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం 29వ వచనం చదవండి ఒకసారి. 17:29 వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలనను మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదట. ఏం కూడదు? ఇప్పుడు మీకు క్లియర్ చెప్తున్నా చూడు, ఈ వచనాన్ని మీరు జీవితాన్ని గుర్తుపెట్టుకోండి. మరలా చదవండి ఒకసారి, అందరూ చదువుదాం. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం. ఇక్కడ చూడండి అయ్యా, మీరు తలకాయ కిందకి వేసుకుంటే నిద్రే తప్ప ఏంది రాదు. నన్ను చూడాలి, నేను మొత్తుకుంటున్నాను కానీ మీరు నిద్రపోతారు. అపొస్తలుల కార్యం 17వ అధ్యాయం అందరూ కలిసి 29వ వచనం. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. చూసినారా? ఏమనకూడదంటే మనం ఎవరు సంతానం అంటే దేవుని సంతానం. మనమందరం ఎవరి సంతానం? దేవుని సంతానం. ఆయన ద్వారా పుట్టిన వాళ్ళం భూలోకానికి. ఆయన సృష్టి మనం. అయితే కింద ఆ మాట అంటాడు ఏమంటే, మనుషులు చమత్కార కల్పనల వల్ల అమర్చబడిన బంగారం. కల్పనలు, కథలు, అట్లుంది ఇట్లుంది అనే కథలు చెప్తారు చూడు, ఆ కథల్ని అస్సలు నమ్మొద్దంట. తర్వాత ఏమంటున్నాడు? మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దైవత్వం పోలింది. రాతికి దేవుడు ఉన్నాడని అనకూడదంట. రాతిలో దేవుడు ఉన్నాడు అనకూడదంట. దానికి దైవత్వాన్ని అంటకూడదంట. నీకు ఉదాహరణ చెప్తా. మనుషులు ఎలాంటి వాళ్ళంటే, మా ఊరు నుండి ఎమ్మెగనూరుకి 3 కిలోమీటర్లు. ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. ఒక మాసంలో అందరూ శ్రీశైలం పోతా ఉంటారు, తెలుసా మీకు? పోతా ఉంటారు. ఒక ఆయన ఏం చేశాడంటే, అలసిపోయి ముసలాయన ఆయన దగ్గర ఉన్నటువంటి ఎర్రటి గుడ్డ తీసుకొని ఉతుక్కొని ఒక నమ్మరాయికి అది పక్కన ఉంటది కదా రాయి, కిలోమీటర్లు ఇంత అని చెప్తారు కదమ్మా, వింటున్నారా? వినండి, ఇక్కడ వినండి. కిలోమీటర్లకి ఇంత అని రాస్తారు కదా. నమ్మరాయనా దాన్ని నేనేది నమ్మరాయి, మైలురాయా నమ్మరాయా, మెయిన్ రాలా, ఏదో ఒక రాయి, లైన్ రాయలు. అయితే దానికి సిమెంట్తో కట్టి చేసినారు. ఈయన ఏం చేసినాడంటే, రాయి బాగుందని చెప్పేసి తనకి గుడ్డ కట్టినాడు, ఉతికి ఆరగట్టినాడు. మిగతా పోయేటప్పుడు ఏమనుకున్నాడు ఏమో మరి, దాన్ని విడిచిపెట్టిపోయినాడు. బరువు అనుకున్నాడో ఏమనుకున్నాడో, మొత్తానికైతే దాన్ని విడిచిపెట్టిపోయినాడు. ఆడ ఒక ఆయన కింద పన్నాడు, అంతే, ఈడ సాంగుంది అని చెప్పేసి ఇంకా అందరికి ఒకరికొకరికి ఇంకా అందరూ అదే పని. ఇంకా దానికి మళ్ళీ ఒక గుడ్డ, దాని మీద గుడ్డ, దాని మీద గుడ్డ, దాని మీద గుడ్డ, అన్ని గుడ్డలు చుట్టేసినారు. ఇంకా అది ఎందుకు కనపడుతుంది? రైట్, ఇది అయిపోయింది. ఇదంతా అయిపోయిన తర్వాత రోడ్డు వచ్చింది ఒకసారి. అందరు సందాలను ఉతులు చేసి స్థలం అనుకున్నారు గుడి కట్టాలని. ఎవరున్నారంటే మహాశక్తి ఉందంట ఆడ. ఎవరున్నారు అని చెప్తున్నారు అనమాట. నేను చెప్పేవాళ్ళు ఉంటారు కదా, ఇక్కడ తిరిగితే బాగాలి, అక్కడ తిరిగితే బాగాలి, ఇటు పోయిన అక్కడే బాగా అయిందని చెప్పేటోళ్ళు. ఆడ మొక్కొచ్చుకున్న తర్వాత పిల్లలు అయినారని చెప్తుంటే ఇవన్నీ వింటూ వచ్చినాము. ఒకరోజు రోడ్ వచ్చింది. రోడ్ వస్తే ఇప్పుడు రోడ్డును వెడల్పు చేసేటప్పుడు ఊకుంటారా? ధర్నాలు చేస్తారు కదా. సరే, మీరు ధర్నాలు చేస్తున్నారు కాబట్టి మీకు పక్కన స్థలం ఇస్తాం, అక్కడ గుడి కట్టుకోండి అని చెప్పినారు. సరేలే అని చెప్పి
సరే అని చెప్పినారు. ఆడ తీసేటప్పుడు తీస్తే ఆ గుడలని బీకింది కొక్లింగ్ పీకి ఆ రాయి బీకేటప్పుడు చూస్తే ఎమ్మెగనూరు నుండి కలగట్లకి 3 కిలోమీటర్లు అని రాసింది. ఏముంది? ఎమ్మెగనూరు నుండి కలగట్లకి 3 కిలోమీటర్లు. అది మానవుని జ్ఞానం. మానవుని జ్ఞానం అటువంటిది. అందుకని దైవత్వాన్ని దేనికి మనం పోల్చకూడదు. మరి దైవత్వం ఏడుంది చూడండి, రండి. కొలసి పత్రిక, దేవుడు ఏడున్నాడు? కొలసి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదవండి. 2:9 త్వరగా చదవాలి మీరు. ఏలైనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత అంట. దైవత్వం, దేవునిలో ఉన్నటువంటి దైవత్వం అంతా సర్వము అంటే అంత పరిపూర్ణత శరీరముగా క్రీస్తులోనే ఉందంట. చూసినారా ఎంత అద్భుతమైన మాట. మరలా చదువుదాం, అందరం చదువుదాం, ఎందుకంటే నేను ఒకటి చదివితే మీకు అర్థం కాదు. కొలసి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలైనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నదంట. అంటే క్రీస్తుని ఆరాధించడం ద్వారా దేవుని ఆరాధిస్తున్నాము అని, క్రీస్తు దగ్గరకు వచ్చుడు ద్వారా. అందుకని ఇప్పుడు ఆయన ఎందుకు ఆరాధించాలనంటే ఈ పాప నియమముల నుండి, పితర పరంపరమైనటువంటి వ్యర్థమైన ప్రవర్తన నుండి నిన్ను నన్ను రక్షించుటకు ఆయన ఏం చేసినాడంట? ఎవరు నన్ను విడిపించెదరు అని మానవులు కేకలా ఉంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో 1వ వచనంలో ఇప్పుడు క్రీస్తు చేసినందున్న వారికి ఏ శిక్ష విధి? ధర్మశాస్త్రం ఏది చేయజాలకపోయినా దేవుడు దాన్ని చేశాను, దేవుడు దాన్ని చేశాడు. ఆ తర్వాత ఏం చేసినాడంట? పాప నియమము మరణము నుండి ఆయన నన్ను తప్పించినాడు. అది కథ. పాప నియమములు మనం ఇవన్నీ చూస్తూ వచ్చినాము. ఇప్పుడు చూస్తే దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందంటే వీటి నుండినంట నిన్ను నన్ను పాప నియమముల నుండి, ధర్మశాస్త్రం నుండి విడిపించడుకు, పాప నియమముల నుండి నిన్ను నన్ను తప్పించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోకి వచ్చి తన ప్రాణం పెట్టాడు. ఆయనలో నివాసం చేస్తుంది. దేవుని యొక్క సర్వ పరిపూర్ణత ఆయనలోనే ఉంది. ఇప్పుడు అంటాడు, రండి పేతురు పత్రిక చివరిగా, పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు విమోచింపబడతారని మీరు ఎరుగుదురు. చూసినారా ఎట్లా రక్షణ దొరికిందంట? రక్షణ దొరికింది. అమూల్యమైన రక్తం అనగా నిర్దోషమైన రక్తం అనగా నిష్కలంకమగు దేవుని గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం అంట. ఏ రక్తం ఇది? క్రీస్తు రక్తం. ఈ రక్తం చేత నిన్ను నన్ను విమోచించడానికి ఆయనే దేవుడే. అక్కడున్న వాళ్ళు ఇక్కడ పోకూడదు, ఇక్కడున్న వాళ్ళు అక్కడ పోకూడదు. ఎవరు దాటలేని అగాధాన్ని దాటి భూమి మీదకి వచ్చినాడు. ఎలాగొచ్చినాడు? దేవుని ఆత్మ చేత వచ్చినాడు. తల్లి గర్భంలో పట్టే కనక వలె వచ్చినాడు. ఈ భూమికి మనుషుడుగా జన్మించినాడు. మీకు ఉదాహరణ చెప్తాను. భూమి చుట్టూ కొన్ని వలయాలు ఉంటాయంట. అంటే సూర్యుడు, చంద్రుడు అవి తిరుగుతాయి. భూమి ఒక చోట ఉంటుంది, చంద్రుడు ఒక చోట ఉంటాడు, తర్వాత సూర్యుడు ఒక చోట ఉంటాడు. ఈ మధ్యలో ఏ వలయంలో తిరగాల ఆ వలయంలోనేనంట, ఆ వలయంలో నుండి ఆ వలయంలోనే తిరిగి మనం గడ్డకు రావడానికి 60 లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుందంట. ఎన్ని లక్షలు కోట్ల సంవత్సరాలు అవుతుందంట. మీకు ఇంకో సంగతి చెప్తా. ఈ భూమి నుండి సూర్యుడి దాకా, సూర్యుడి నుండి చంద్రుడి దాకా ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంట తెలుసా? 60 లక్షల కిలోమీటర్లు ఉంటాయంట. 60 కోట్ల కిలోమీటర్లు ఉంటుందంట. 60 కోట్ల కిలోమీటర్లు మన భాషలో చెప్పుకోవాలంటే. మరి ఎప్పుడు పోయేది మనం వాటికి? అక్కడ వాళ్ళు ఇక్కడ పోకూడదు, ఇక్కడ వాళ్ళు అవన్నిటిని ఒక మాట చేత కలుగు చేసినటువంటి ఆ దేవుడు మానవుని పాపం ఎంత భయంకరమైందంటే అవన్నీ దాటుకుంటూ వచ్చినాడు. మళ్ళీ ఎట్లా దాడతాడు తెలుసా? ఆయన దాటేది
కను మూసి కను తెరిసే లోపుగానే మరి ఆయన ఆత్మకి ఎంత ఫాస్ట్ ఉంటుందో మనకి తెలియదు. అది కూడా అంట 1 గంటకి 1000 కిలోమీటర్ల వేగంతో విమానం పోతే 60 కోట్ల సంవత్సరాలు పడుతుందంట ఒకదానికి ఇది నుండి అటు పోవాలంటే. మరి అలాగే ఒక గెలాక్సీ ఉంటే అట్లాంటివి కొన్ని వందల గెలాక్సీలు ఉన్నాయంట, కొన్ని వందలు. ఇవన్నిటిని చేసిన దేవుడు మానవుని కొరకు చూసినప్పుడు తగ్గించుకొని అమూల్యమైన రక్తాన్ని చిందించి దైవత్వము క్రీస్తులోనే ఉంది, ఏ రాతిలోను ఏ మనిషిలోను ఏ దాంట్లో లేదు. దాన్ని అంటనే అనకూడదంట, దాని గురించి దైవత్వం దీంట్లో ఉంది అని చెప్పకూడదంట. రాయిలో లేదు, కళ లేదు, మనిషిలో లేదు, ఎక్కడ లేదు దైవత్వం. ప్రభువైన యేసుక్రీస్తులో అంత గొప్ప నిన్ను నన్ను పాప నియమం నుండి విడిపించి రక్షించినాడు. అంత గొప్ప